ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తోంది. టీడీపీలో యువ నేత నారా లోకేష్ ప్రభావం పెరుగుతోందా? ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఆయన పూర్తి ఆధిపత్యం చూపుతున్నారా, లేక సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారా? ఏపీ రాజకీయాల్లో దట్టు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చిన్నబాబు చక్రం తిప్పుతున్నారా? ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ సీనియర్లు డమ్మీలుగా మారిపోయారంటూ తెలుగు తమ్ముళ్ళు చెవులు కొరుక్కోవడం నిజమేనా? ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ అధిష్టానం మీద గంపెడాశలు పెట్టుకున్న నాయకులు వాళ్ళ ఆశలు నీరుగారిపోవడానికి కారణం ఏమిటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇటీవల టీడీపీలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే యువతకు పెద్దపీట వేస్తున్నట్టు కనిపిస్తోంది. జిల్లా అధ్యక్షుల నియామకాలు, పార్టీ పోస్టులు ఇవన్నీ ఎక్కువగా లోకేష్ కు దగ్గరైన యువనేతలకే దక్కుతున్నాయన్న చర్చ నడుస్తోంది. పార్టీ భవిష్యత్తు యువత చేతుల్లోనే అనే లైన్ లోకేష్ బలంగా అమలు చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పార్టీని రీబిల్డ్ చేయడంపై లోకేష్ దృష్టి పెట్టినట్టు సమాచారం. గ్రౌండ్ లెవెల్లో కొత్త నాయకులను ప్రోత్సహిస్తూ తన టీంను నిర్మించుకుంటున్నారని టాక్. యువగళం పాదయాత్ర తర్వాత అక్కడ ఆయనకు నెట్వర్క్ బలపడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ లోపల సీనియర్ల యుగం ముగిసిందా అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. కొంతమంది సీనియర్ నేతలకు కీలక పదవులు రాకపోవడం అసంతృప్తికి దారితీస్తోందని సమాచారం. ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్రకు ప్రత్యేక స్థానం ఉంది. తూర్పు నుంచి మెజారిటీ స్థానాలు ఏ రాజకీయ పార్టీ సొంతం చేసుకుంటే ఆ పార్టీనే రాష్ట్రంలో చక్రం తిప్పుతుందనే సెంటిమెంటు ఉంది. 1982లో ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం నుంచి 1983 సార్వత్రిక ఎన్నికల చరిత్ర తిరగేస్తే నిజమని అనిపిస్తుంది. అందుకనే ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది అనేది బహిరంగ రహస్యం. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కినా డమ్మీలుగానే మిగిలిపోయారనేది తెలుగుదేశం పార్టీలో చర్చ సాగుతోందట. ఇక సీనియర్ల సంగతి సరే. సీనియర్లకు టీడీపీ చెక్ పెట్టిందట. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఉత్తరాంధ్రలో సీనియర్ లీడర్లను అస్సలు పట్టించుకోవడం లేదట. రెండు 2024 ఎన్నికల ముందు లోకేష్ పాదయాత్రలో స్థానిక టీడీపీ నేతలపై తెలుగు తమ్ముడు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో సీనియర్లను డమ్మీలుగా మార్చేశారనే టాక్ నడుస్తోంది. సీనియర్లు పేరుకే ఎమ్మెల్యేలు తప్ప పెత్తనమంతా చిన్నబాబుదే అని తెలుగుదేశం పార్టీలో ఎప్పటినుంచో చర్చ సాగుతోందట. దీంతో ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నట్టు ప్రచారమైతే లేకపోలేదు. ఒకప్పుడు పలుమార్లు మంత్రిగాను విభజిత ఆంధ్రప్రదేశ్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కళా వెంకట్రావు పూర్తిగా డమ్మీగా మిగిలారంటూ టాక్ నడుస్తోంది. కేవలం ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి పరిమితం చేశారంటూ తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట. ఇక మరో నేత గంటా శ్రీనివాసరావు 1999లో రాజకీయ అరంగేట్రం చేసి ఒకసారి ఎంపీగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఓటమి ఎరుగని నాయకుడిగా పేరున్న వ్యక్తి. గతంలో మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావును కూడా అధిష్టానం పట్టించుకోవడం లేదట. ఇక మరో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కూడా అధిష్టానం తీరు పట్ల కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఎమ్మెల్యేగా ఏ పని చేయించుకోలేకపోతున్నారంటూ బహిరంగంగానే పార్టీ మీటింగులో అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు 1985లో రాజకీయ అరంగేట్రం చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ పార్టీలో కొనసాగుతున్న ఏ పదవి లేకపోవడంతో వీరభద్రరావు, కళా వెంకట్రావు పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉండడం ఒకటైతే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పెద్దగా పార్టీని పట్టించుకోలేదని అధిష్టానం వీరికి చెక్ పెట్టినట్టు తెలుగు తమ్ముళ్లలో చర్చ నడుస్తోంది. ఇక బండారు సత్యనారాయణమూర్తి విషయానికొస్తే అల్లుడు రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కడానికి చంద్రబాబు కారణం కావడంతో బండారుకు మంత్రి పదవి ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకుల వాదన. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం ఉత్తరాంధ్ర సీనియర్లైన కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, మరోవైపు దాడి వీరభద్రరావు ఎంతో ఆశగా ఎదురుచూశారు. చంద్రబాబు పాలనలో మంత్రివర్గ విస్తరణ జరగడం అందరికీ తెలిసిందే. ఆ మాటకొస్తే 1995లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి మధ్యలో విస్తరించింది కూడా చంద్రబాబే. ఈ ఆశతో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు పూర్తి కావడంతో ఉత్తరాంధ్రలో సీనియర్లకు కేబినెట్లో అవకాశం దక్కుతుందేమోనని ఆశపడ్డ వీరికి నిరాశ మిగిలింది. అసలు కేబినెట్ విస్తరణ ఊసే లేకుండా పోయింది.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో లోకేష్ అంతా తానే పార్టీని ముందుకు నడిపిస్తున్నారంటూ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయట. యువగళం పాదయాత్రలో తమకు అండగా నిలిచిన వారికి చంద్రబాబు అభయహస్తం ఇస్తున్నారట. ఏ పని కావాలన్నా చలో అమరావతి. ఉత్తరాంధ్రలో సీనియర్ పొలిటీషియన్స్ కు చెక్ పెట్టింది కూడా చంద్రబాబేనని, దీంతో సీనియర్లు కొంత అసంతృప్తితో మౌనం వహిస్తున్నారని పార్టీ వర్గాలు చర్చ సాగుతోందట. తన పాదయాత్రతో తెలుగుదేశానికి పూర్వ వైభవం రావడానికి కారణం లోకేష్ కావడంతో చంద్రబాబు మాటకు గౌరవమిస్తూ చంద్రబాబు పార్టీ నిర్ణయాలు లోకేష్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కు హోదాతో పాటు కీలక శాఖల్ని అప్పగించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పార్టీని నమ్ముకున్న వారికి ఆలస్యమైన చంద్రబాబు పదవులు కట్టబెడతారనే భావన తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఉత్తరాంధ్రలో సీనియర్లకు మాత్రం కనుచూపు మేరలో కేబినెట్లో ఛాన్స్ కనిపించగా మదన పడుతున్నారట. మొత్తం మీద ఉగాదికి కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ప్రచారానికి తెరపడింది. చంద్రబాబు నిర్ణయం కోసం సీనియర్లు ఇంకొంతకాలం వేచి చూడాల్సిందేనేమో. లెట్స్ సీ వాట్ నెక్స్ట్.